మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రెస్ మీట్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఇది. అంటే ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని మాత్రం నాకు తెలియదు, ఎలా ముగింపు చేయాలంటే చెప్పగలుగుతాను. ఎలా అంటే ఒక సామెత చెప్పారు పెద్దోళ్ళు గతంలో, ఏమి జరిగినా మన మంచిగా అంటారంట. నా విషయంలో 26 రోజులు అదే జరిగింది. 26 రోజులు గత నెల 8వ తారీఖు, దాని ముందు అనుకోండి 6వ తారీఖు జగన్మోహన్ రెడ్డిని చిట్టిరెడ్డి అని 2.0 అని పోస్టర్లు పెట్టిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు నుంచి 8వ తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో, ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో, ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద. నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒకటే చెప్తున్నా, ఇద్దరికి మాత్రం నా జీవితాంతం రుణపడి ఉంటా. ఇద్దరికే జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో. వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు. రెండోది మీరు మీడియా పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా, ఇంక్లూడింగ్ సాక్షితో సహా. కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి, అవి వాస్తవాలా కాదా మళ్ళీ మాట్లాడదాం. అతను వాయిస్ వినిపించాలి, అతను ఏం చెప్తున్నాడు వినాలి. ఒక సైడే మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి. హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్తున్నాను. మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు. మనము వాస్తవం చెప్తున్నాం, అంత ఇబ్బంది పెట్టాను. నేను మొదటి రోజు చెప్తున్నాను, అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్ కాదని మొదలై చెప్పాను నేను. ఒక అమ్మాయిని రాజకీయాలు లాక్కండి, అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం, మాట్లాడుతున్నారు, సెటిల్ అవుతుంది. అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం, నువ్వు ఇలా కిరణ్ రాయల పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం, కిరణ్ రాయలు మానసికంగా ఏడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం, నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమెను ఇరికించాను. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, ఇక చెప్పను కూడా, ఎందుకంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి. తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, కోర్టులో కేసులను వాపసు తీసేసుకోవడం, ఇవన్నీ కూడా చెప్తాను కదా. అందరూ ఉంటారు ఇద్దరు చాలామంది రాత్రి నుంచి కడిగిన ముత్యం లాగా వచ్చావు, కడగిన ముత్యం లాగా, నేనైతే ముత్యమే. ఒకరు వచ్చి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు, దాని వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక అడ్వకేట్ ఎవరో ఉన్నాడు మొన్న, ఆయన ఈ ఇష్యూలో అతను ఒక అడ్వకేట్ లాంటి వాడు, అడ్వకేట్ అది కాదు. ఆ సమస్య అడ్వకేట్కి చెప్పుకుంటాం, సార్ నాకు ఇలా మోసం జరిగింది, ఇలా నాకు అన్యాయం జరిగింది, నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి? కోర్టులో పిటిషన్ వేయాలి, కోర్టులో వాదించాలి. సాక్షి టీవీ, సాక్షి పేపర్లో కాదు. తను ఏం చేశాడు? కిరణ్ రాయల్ పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు, అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నీ మీద కేసేస్తా, తిప్పిస్తా తిరుపతికి. ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా తిప్పిస్తా. సాక్షి మీద కూడా కేసు వేస్తున్నా, చెప్పాను, ఆల్రెడీ చేశాను. ఒకటండి, ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే, నమ్మేస్తారు జనం, అంతే వాస్తవం. ఆయన ఎందుకు మాట్లాడింది, ఎవరు మాట్లాడించారో తెలుసుకోలేకపోయారు జనం, అదే బాధ. ఆ మాటల్లో మాట్లాడే మాటలు నన్ను నిజంగా చెప్తున్నా, మొండి నా కొడుకేమంటాను కానీ నిలబడ్డా. ఇంకోటైతే నా ప్లేస్ చచ్చిపోయింటాడు, కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింటుంది ఈరోజు. నేను చాలా గట్టిగా నిలబడ్డా, మీకు తెలీదు. కేవలం ఈ రోజు కోసమే, నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పి నిలబడ్డా. 25 రోజులు 26 రోజులు అయింది నా ఇంట్లో సభ్యులు బయటకు వచ్చి, నిన్నటి దాకా కూడా బయటికి రాలా. అంటే తప్పు గురించి కాదు కానీ, ప్యాంట్లు జిప్పిపి చూపించిన వాళ్ళు బాగుంటారు, భార్యలను వదిలేసి 2-3 అమ్మాయిలతో తిరిగేవాడు బాగున్నాడు, గంట అరగంట సొక్కాయలు ఇప్పేసినప్పుడు బాగున్నాడు.
అసలు ఈ వీడియో ఒరిజినలా కాదా అనేసి ఆ అమ్మాయి చెప్తా ఉంది. ఆ వీడియోలో ఏముందో లేదో మీరు చూసారు. చాలా నాశనం చేయాలి, కిరణ్ రాణి కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాంట్లో చేసిన భాగమే కాదు చెప్తున్నాను. నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాం. ఆ వర్గంలో ఎవరే కాదు, ఆ సాక్షిలో ఒక ఇద్దరు మాట్లాడిస్తామనంట అమ్మాయితో. నిన్న కూడా వాళ్ళ తమ్ముడు ఎవరో ఫోన్ చేసి మా తమ్ముడు చెప్పినాడంట, ఈ మాట చెప్పని చెప్పినారనేసి. ఒకవేళ ఉంటే ఇండోలో అయితే నేను పెట్టినాం, ఒకవేళ ఉంటే మాత్రం ఇది మాత్రం వస్తాం చెప్తాను ఓపెన్గా. ఉంటే బాధితులు చెప్పాలి కానీ వాడు కూడా చెప్పేదట. ఏఐ టెక్నాలజీ రోజుల్లో కూడా జగన్ మామ ఏదో అన్నాడు, దాని మీద కామెంట్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడుతూ చూసా కామెంటు, ఆయన లోకల్ ఖైదీకి ఎక్కువ, ఇంటర్నేషనల్ ఖైదీ తక్కువ, మధ్యలో ఉన్న ఖైదీ. ఆయనకు ఒకటే చెప్తున్నా, చెస్ ఉంటుంది కదా చదరంగం గేము, స్టార్టింగే రాజు చిక్కు పెట్టినోడు ఎలుకలు ఏనుగులు సిపాయిలంతా పక్కకి తట్టి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అందరూ ఆ పనిలో ఉన్నాం మేము, నీ దగ్గరికి వస్తాం, నీకు పెడతాం ఖచ్చితంగా.